హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. టాలీని కంప్లీట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడున్న టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ మీ యొక్క మొబైల్కి చేరుతాయని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు కూడా మీ ముందరికి ఒక గుడ్ జాబ్ అలర్ట్తో రావడం జరిగింది. ఇవి మన హైదరాబాద్, సికింద్రాబాద్, మాదాపూర్ బ్రాంచెస్లో ఈ యొక్క జాబ్ అలర్ట్ అనేది ఉంది. ఎవరైతే టాలీ మీద మంచి నాలెడ్జ్ కలిగి ఉండి మంచి ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటుందో సో వారికి మంచి శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ కంపెనీ. సో ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. మనం ఇచ్చే ఎలాంటి అప్డేట్స్ అయినా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రీచ్ అవుతాయి. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ గురించి నేను ఇంకా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్దాం. సో ఏంటి అక్కడ మన జాబ్ రోల్ ఏంటి, ఆ కంపెనీ పేరేంటి, సో క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, సో ఆ జాబ్ కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ అండ్ రిక్వైర్మెంట్స్ రూల్స్ ఏమి ఉండాలనేది క్లియర్ కట్గా మీతో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆ కంపెనీ అడ్రస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో చూడండి గైస్, జాబ్ రోల్ సీనియర్ అకౌంటెంట్. ఒక సీనియర్ అకౌంటెంట్ చేయవలసిన పనులు ఏంటి అనేది చెప్తాను. సో కంపెనీ వచ్చేసి పైరేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ. సో ఒక సీనియర్ అకౌంటెంట్కి ఉండవలసిన మినిమం ఎక్స్పీరియన్స్ 4 to 6 years అని చెప్పున్నారు. సో శాలరీ వచ్చేసి నాట్ డిస్క్లోజ్డ్ అన్నారు. అంటే ఏంటి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు ఇచ్చే ఆన్సర్స్కి మ్యాచ్ అవుతూ ఉంటే, సో మీకున్న ఎక్స్పీరియన్స్కి మీరు ఏమేమి చేయగలిగారో చెప్పగలిగితే అప్పుడు 25,000 నుంచి 50,000 ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కాండిడేట్ కాబట్టి. ఓకే, సో అది. సో తర్వాత లొకేషన్ హైదరాబాద్లో, సికింద్రాబాద్ అండ్ మాదాపూర్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, డన్. ఇది చూడండి, 1 day బిఫోర్ వాళ్ళు naukri.comలో పెట్టడం జరిగింది. ఓకే, సో ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే మనకి ఓపెనింగ్స్ వచ్చేసి ఒకటి ఉందండి. సో ఆ ఒకటికి ఎంతమంది అప్లై చేసుకున్నారు? 137 members అప్లై చేసుకున్నారు. చూడండి ఇక్కడ. ఓకే, అలాగే ఇప్పుడు కొంచెం మనం జాబ్ డిస్క్రిప్షన్కి వస్తే ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చి ఉన్నారు. ఇక్కడ చూడండి. ఓకే, క్వాలిఫికేషన్ బీకామ్ విత్ అకౌంటింగ్, ఎక్స్పీరియన్స్ 4 to 5 years, ప్రొఫెషనల్ అకౌంటింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. జాబ్ లొకేషన్ హైదరాబాద్ హైటెక్ సిటీ, విఠలరావు నగర్. నో వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అయితే ఏముండదండి. వర్కింగ్ డేస్ వచ్చేసి మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటాయి, జనరల్ షిఫ్టే. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఇచ్చారు ఇక్కడ చూద్దాం క్లియర్ కట్గా. కంపల్సరీగా గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్. ఆ ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్, వర్డ్ అనేది చాలా బాగా తెలిసి ఉండాలి. తర్వాత క్విక్ బుక్స్, టాలీ, ERP అండ్ అదర్ అకౌంటింగ్ టూల్స్ ఆల్సో. ఓకే, స్టాండ్ అలోన్ అండ్ కన్సోల్ ఫైనాన్షియల్ ప్రిపరేషన్స్. తర్వాత ట్యాక్స్, రెగ్యులేటరీ కంప్లైన్సెస్, ప్రిపరేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ GST, TDS, PF ఫైలింగ్స్, రిటర్న్స్ ఆన్ మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ బేసిస్ టు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ. ఇవి కూడా తెలుసుకొని ఉండాలి. తర్వాత బడ్జెట్ అండ్ రెగ్యులేటరీ కంప్లైన్సెస్ కూడా ఐడియా ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ విత్ పేరోల్, టైమ్ షీట్స్ మేనేజ్మెంట్, మంత్లీ ఫైనాన్షియల్ కన్సాలిడేషన్స్. పేరోల్ కూడా కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సో తర్వాత వర్క్ క్లోజ్లీ విత్ టీమ్ మెంబర్స్ టు అసిస్ట్ విత్ ద మంత్ ఎండ్ క్లోజ్. సో టీమ్ మెంబర్స్తో మంచిగా మనం వర్క్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత మనం చూస్తే రీసెర్చ్ అండ్ అనలైజ్ ఎక్స్పెన్స్ వేరియన్సెస్ ఫర్ కంపెనీ మేనేజ్మెంట్, మంత్లీ ఇన్వాయిసింగ్, ప్రొఫార్మా వర్క్స్, పర్చేజ్ ఆర్డర్స్, పేమెంట్ యాక్టివ్స్ ఇన్ ఏ ఎఫిషియెంట్ మేనర్. పర్చేజ్ ఆర్డర్స్ అవి కూడా చూడాలి. సో బ్యాంక్ రీకన్సిల్ స్టేట్మెంట్, BRS కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత అసెట్ అకౌంట్, ట్రాకర్ మెయింటెనెన్స్, డిప్రిషియేషన్ క్యాల్కులేషన్, ఎంప్లాయీ డిక్లరేషన్, శాలరీ, TDS క్యాల్కులేషన్, Form 16 ఇష్యూస్. ఓకే, అదేవిధంగా ఆల్ డే టు డే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా మ్యాండేటరీగా మెయింటైన్ చేసుకోవాలి. అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్ కూడా కంపల్సరీగా మ్యాండేటరీ అని చెప్పారు. ఓకే, సో తర్వాత మనకి సప్లయర్స్ ఎవరితో ఉన్నారో వాళ్ళతో మనం మంచి గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, స్కిల్స్ ఏమి ఇచ్చాడో చూడండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అకౌంటింగ్, ఫినాన్స్ రిలేటెడ్ టు ఫీల్డ్,
A certified public accountant CPA will be preferred. 4 to 5 years of relevant experience ఉండాలి. స్ట్రాంగ్ ఎంఎస్ స్కిల్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఇన్ హైలీ ప్రిఫర్డ్. ఎక్సెల్ అనేది కంపల్సరీగా బాగా వచ్చి ఉండాలి. ఓకే, గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ గ్రేట్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎవరితోనైనా కానీ మనం మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ కానీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ మ్యాండేటరీగా ఉండాలి. గుడ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఏబుల్ టు వర్క్ ఇండిపెండెంట్లీ టు మీట్ ఏ కన్స్టెంట్ స్ట్రీమ్ ఆఫ్ డెడ్లైన్స్. హైలీ డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ ఆర్గనైజ్డ్. గుడ్ ఏ సర్టిక్యులర్ క్రిటికల్ థింకింగ్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఏదైనా వర్క్లో ప్రాబ్లమ్స్ వస్తే వాటిని సాల్వ్ చేసే విధంగా కూడా తనకి ఉండాలి. సో ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో, ఇంట్రెస్టెడ్ ఉంటారో, ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, తర్వాత హెచ్ఆర్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఇంకా కొంచెం క్లియర్ కట్గా ఇచ్చాడు. రోల్ అకౌంటెంట్ అండ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్. ఇండస్ట్రీ టైప్ ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్. సో తర్వాత ఎంప్లాయీ టైప్ ఫుల్ టైం ఉండాలి. రోల్ కేటగిరీ అకౌంటింగ్ అండ్ ట్యాక్సెస్ ఇచ్చాడు. ఎడ్యుకేషన్ వచ్చి ఎంకామ్ ఉండాలండి. మెయిన్గా అతనికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటే టాలీ ERP9, అకౌంటింగ్, TDS క్యాలిక్యులేషన్, ట్యాక్స్ కంప్లైంట్స్, పేరోల్ ప్రాసెసింగ్, ఇవి కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ చూస్తే అడ్రస్ ఇక్కడ చూడండి. ఎటర్నల్ శామికా టవర్స్ 198/5 2/1 విఠల్ రావు నగర్, హైటెక్ సిటీ, హైదరాబాద్, తెలంగాణ. సో ఇది అడ్రస్ అనమాట. ఒకవేళ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఈ జాబ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే దీని యొక్క డిస్క్రిప్షన్ అనేది నేను దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్లోకి క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవడం జరిగితే మీకు వితిన్ 2 daysలో వాళ్ళు మీకు కాల్ చేస్తారు. మీ యొక్క వర్క్ను బట్టి, పర్ఫార్మెన్స్ బట్టి 25,000 నుంచి ఎంతైనా ఉండొచ్చు. నాట్ మ్యాండేటరీ. మీరు వర్క్ పర్ఫార్మెన్స్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ బాగా చెప్పగలిగితే అంతకు మించి కూడా ఉండొచ్చు. ఇలాంటి జాబ్ అలర్ట్స్ అనేది నేను డైలీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాను. ఎవరు కూడా మిస్ చేసుకోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. జాబ్ అనేది తెచ్చుకుంటారు. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.